కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు 4వ తారీఖున జరగనుండడంతో ప్రచారంలో చివరి రోజైన నేడు వివేకానంద నగర్ సేవా సమితి ప్రెసిడెంట్ అభ్యర్థి యాదవ్ రెడ్డి 300 మంది కాలనీ వాసులతో వివేకానంద నగర్ కాలనీలోని ప్రతి గల్లీ తిరుగుతూ 4వ తారీఖున జరగనున్న కాలనీ ఎలక్షన్లో బ్యాలెట్ బాక్స్లోని 3వ నెంబర్లో ఉన్నటువంటి నా ఫోటోపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాలనీ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల విశేష స్పందన చూస్తుంటే గెలుపు ఖాయమని స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. నన్ను ప్రెసిడెంట్గా గెలిపిస్తే కాలనీలోని ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలు సమస్యను కూడా పరిష్కరించి ప్రజల ఫంక్షన్లకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా నాకు సహకరించిన వివేకానంద నగర్ సంక్షేమ సంఘం సభ్యులకు, కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ప్రచారంలో పులి తిరుపతి, పులి శ్రీను, వివేకానంద నగర్ సేవా సమితి సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానంద నగర్ సంక్షేమ సభ్యులకు నమస్కారాలు. నేను ఈరోజు లాస్ట్ రోజున ర్యాలీ తీయడం జరిగింది. మాకు విశేష స్పందన వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనకు ఒక 300 మందితో ర్యాలీ తీయడం జరిగింది. మాకు గెలుపు ఖాయమైపోయింది. ఓన్లీ మెజార్టీ కొరకే చూస్తున్నాము. కాబట్టి మీరు వివేకానంద సంక్షేమ సంఘం సభ్యులు అందరూ నాకు తోడ్పాటిచ్చి నాకు కంపల్సరీ నాకు రేపు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్లో పాల్గొని నా గెలుపుకు సహకరించగలరని మీ అందరికీ వేడుకుంటున్నాను. యాజమాన్యానికి మా కాలనీ తరఫున మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు చెప్పుకున్నాను. ఎందుకంటే ఒక కాలనీలో ఎలక్షన్ అంటే ఒక కార్పొరేషన్ ఎలక్షన్ లాగా మీ కీచవన్ వాళ్ళు వచ్చి ప్రతిరోజు అందరిని బయట తీసుకొని మమ్మల్ని ఎంతో ఒకసారి మీ కీచవన్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీరు చూశారు నేలినిందా అన్నట్టు జనం విపరీతంగా వచ్చారు, క్రౌడు. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మెజార్టీ ఎంత అనేది మాకు ముఖ్యం, కానీ గెలుపు మాది ఖాయమైపోయింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చింతనలో కానీ ప్రజాసేవలో కానీ నిఘ్నమైనడు. ఈరోజు మన వివేకానంద సేవా సభ్యులు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన సభ్యులందరూ 10 రోజుల నుంచి కొంతమంది అయితే పని మానుకొని సాయంత్రం పొద్దున తిరిగారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చూశారు, ఆల్రెడీ మనం విన్ అయిపోయాం. యాదవ్ రెడ్డి సేవలు 100% చేస్తాడు. హామీలన్నీ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. మీకు అందరూ మరొకసారి ఓటు వేయాలని కోరుతున్నాను. అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. భారత్ మాతా ఒక్క నిమిషమే. నాకు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. అందరికీ ప్రతి ఇంటికి 30 సంవత్సరాల నుంచి అన్ని పదవులు వచ్చినాయి. తమ్ముడు ఇది ఒక్కసారికి నన్ను జయప్రదం చేసి ప్రెసిడెంట్ చేయండి, నేను మళ్ళీ సార్ నేను చేయను అన్నాడు.
అదర్ పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా మా ప్యానల్ వాళ్ళే, బయట వాళ్ళు కదా, వాళ్ళు మళ్ళీ ఛాన్స్ వాళ్ళకి ఉంటుంది. కానీ ఈసారి మారకపోతే మనం ఎంతో ఇబ్బంది పడతాం కాబట్టి ఖచ్చితంగా కొత్తదనం కావాలనుకున్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు ఓటేయాలి. అయితే మీడియా మిత్రుడా, దయచేసి నాకు సహకరించండి, ఇది ఒక్కసారికి నన్ను గెలిపించండి, నేను ఇంకొకసారి నేను నిలబడను. దయచేసి ఇది వివేకానంద ప్రజలారా అందరూ కూడా ఎగిరిపోయి రక్తం పోయారు తమ్ముడు, నేను మీ సేవ చేయడానికి ఇంతవరకు ఎప్పుడు ఏది అడగలేదు, ఈసారి అడుగుతున్నాడు. దయచేసి ప్రజలారా, మిత్రులారా అందరూ కూడా దయచేసి ఆలోచించి రేపు 4వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మొదలై ప్రతి ఓటు 3వ నెంబర్ ప్యానల్ మీద యాదవ్ రెడ్డి ముఖం మీద గట్టిగా గుద్దండి. కరెక్ట్గా మనకు రాకపోతే